ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్ ఉతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. వ్యాస భగవానుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ, వాసుదేవుడికి కూడా నమస్కారం మనం సమర్పించుకుంటూ, ఈరోజు మనం మహాభాగవతంలో 24వ అధ్యాయం అన్నమాట. దాంట్లో అధోలోకాల గురించి వర్ణించాడు. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఏమని భాగవతం చెప్తున్నారు, బాగానే ఉంది, వ్యాసుడు ఎందుకండి ఈ లోకాలన్నీ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి, ఇది అంతుంది ఇది ఎంతుంది, ఇది ఎంత పొడవు, ఈ గ్రహాలన్నీ, సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ ఎందుకండి, ఏదో సూర్యమండలం ఉండి చంద్రమండలం అని వర్ణిస్తే చాలుగా. మరి ఈ పరిధి, ఈ లెక్క 2 లక్షల యోజనాలు, 3 లక్షల యోజనాలు, 13 లక్షల యోజనాలు అంటూ యోజనాల గురించి ఎందుకు చెప్పడం? ఇది భాగవతంలో ముఖ్యమైన విషయమా అని చాలామందికి సందేహం కలుగుతుంది. లాస్ట్లో స్వామి చెప్తాడు, ఇన్ని లోకాలు ఇవన్నీ కూడా నాలోనే ఉన్నాయి అంటాడు. మరి ఆయనలో ఇన్ని లోకాలు ఉన్నాయంటే అవి ఎలాగో తెలియాలి కదా మనకి. ఏ లోకాలు ఉన్నాయో అవి ఎలా ఉంటాయి, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఏ విషయాలు మనకు తెలియాలి కదండి. స్వామి మనకి యశోదామాత కృష్ణ భగవానుడు నోరు తెరిచి భువన భాండాన్ని అంతా చూపిస్తాడు నోట్లో, సమస్తమైన లోకాలని. ఆమె ఆశ్చర్యపోతుంది. ఒక్క నిమిషం మాయ చేత కప్పి మళ్ళా వెంటనే మాయిపోతుంది. ఆవిడ చూసింది మర్చిపోతుంది కూడా చెప్పాలంటే. సాక్షాత్తు తన పుత్రుడే భగవంతుడని ఆమె తెలియదు కదా. ఇక్కడ ఈ లీలలు స్వామి చూపించినప్పుడు దుర్యోధనాదులు అన్నారు, గారడీ విద్యలు అన్నారు. శ్రీకృష్ణ భగవానుడు గారడీ విద్యలు చేస్తున్నాడే అన్నారు. ఆయన నిజస్వరూపం తెలియక. తెలిసిన భీష్మాదులు ఆయన భగవత్ స్వరూపులు అన్నారు. అది విషయం. ఇప్పుడు ఏదైనా సరే ఒక మంచి పని చేసామనుకోండి, అది మంచి పొందిన వాళ్ళు ఏమంటారు, ఆనందిస్తారు. అదే గొప్పగా చేశాడంటారు కొంతమంది. ఈ విధంగా మనకి ఈ లోకాల యొక్క వర్ణన ఏమిటి, ఈ వర్ణన యొక్క ప్రాధాన్యత ఏమిటి అని భాగవతాన్ని మనం చూసినట్లయితే స్వామిలు ఆఖరిని అంటారు, ఈ చతుర్దశ భువన భాండాలన్నీ కూడా నాలోనే ఉన్నాయ్యా అంత వ్యాపించి ఉంటాడు స్వామి అని అర్థం. మనం అందరం స్వామి యొక్క హృదయంలో ఉన్నాం, స్వామి శరీరంలో మనం సంచరిస్తున్నాం. భూమిపై ఉన్న వైశాల్యాన్ని బట్టి పైలోకాల యొక్క వైశాల్యం, స్వర్గలోకం ఎంత, నక్షత్రలోకము, సూర్యలోకం అని ఇలా ప్రతి లోకాలకు 4 నగరాలు ఉంటాయని, మేరు పర్వతం చుట్టూ దాని వైశాల్యం ఎంత అని ఎంత చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ భూమి పై భాగం చెప్పారు. ఇప్పుడు భూమి కింద అధోలోకంలో కూడా మనకి 7 లోకాలు ఉన్నాయట. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ అని 7 లోకాలు కింద ఉన్నాయి భూమి కింద.
ఈ అధోలోకంలో అంటే ఈ మన కింద అనమాట అండి. అధోలోకం అంటే కింద, ఊర్ధ్వలోకం అంటే పైన. ఈ అధోలోకంలో స్వర్గం కంటే గొప్పవట. స్వర్గంతో సమానమైనవి స్వర్గం కంటే గొప్ప లోకాలు ఉన్నాయట కింద. స్వర్గం కంటే గొప్ప ఐశ్వర్యాలన్నీ ఉంటాయి. మరి అటువంటి ఏ తలమయ్య అంటే అతలము. 7 లోకాల్లో మొట్టమొదటి వచ్చేది అతల లోకము అన్నారు. ఏతేషు హి బిలసర్గేషు స్వర్గాత్ అపి అధిక కామ భోగైశ్వర్య ఆనంద భూతి విభూతిభి. అక్కడ అనంతమైన భోగాలు, ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. స్వర్గం కంటే గొప్పది ఐశ్వర్యం. అక్కడ కూడా సంతాన సౌఖ్యం, ధన సంపదలు, భవనాలు, ఉద్యానవనాలు ఉంటారు. అక్కడ దైత్యులు, దానవులు, నాగజాతి వారు ఉంటారట. నాగజాతి వారు కూడా అక్కడ మనం ఏదో గ్రౌండ్స్ అనుకుంటాం, పెద్ద పెద్ద గ్రౌండ్స్. అక్కడ కూడా ఆటల క్రీడా మాయా క్రీడలు ఉంటూ ఉంటాయి. అక్కడ ఆడుతూ ఉంటారట. అక్కడ కూడా గృహస్థ ధర్మాలు ఉంటాయి. ఏ లోకం అన్నా మనం అతల లోకము అంటే భూమి కింద ఉన్నటువంటి అతల లోకం స్వర్గంతో సమానంగా ఉంటుంది. అక్కడ భార్య, పుత్రులు, బంధువులు, సేవకులు, అలాగే ఎంతో చక్కని మనస్సుతో, ప్రేమతో ఉంటారట. ఆటంకాలు అనేవి ఎవరికి ఏమి చేయలేరు. ఇంద్రుడు కూడా వాళ్ళ ఆటంకాలు మనం ఏమి చేయలేడు. అయితే మయుడు వలన పెక్కు నగరాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. మయుడు అక్కడ ఉంటాడు ఎక్కువగా. ఈ మయుడు భవనాలు నిర్మిస్తాడు. నగర ద్వారాలు, సభాభవనాలు, గృహాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఉద్యానవనాలు ఉంటాయి. స్వర్గం కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కని వృక్షాలు, లతలు, తీగలు, పక్షులు, ఆ పక్షుల యొక్క కిలకిల ధ్వనులు ఇవన్నీ కూడా అతల లోకాన్ని ఎంతో వ్యాపించి ఉంటాయన్నారు. అంత గొప్పది అతల లోకం. ఇక్కడ ఒక్క విషయం ఉంది, మన భూలోకంలోనూ ఇవి ఉన్నాయిగా. మరి అక్కడ ఏమిటి ఇంకా విశేషం అంటే అక్కడ సూర్యుడు అసలు ప్రకాశించడట. సూర్యుడే ఉండడు. అందువల్ల అక్కడ రాత్రి పగలనే భేదమే ఉండదు. అక్కడ చీకటంతా కూడా ఈ పాములు ఉంటాయి. పాముల యొక్క పడగల మీద మణులు ఉంటాయి. ఆ మణుల యొక్క కాంతితో అంతా బ్రహ్మాండమైన దివ్యమైనటువంటి రంగురంగుల కాంతులతో అతల లోకం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుందయ్యా అన్నారు. అయితే ఈ అతల లోకంలో యత్ర వావనభయ మహోరాత్రాదిభి కాల విభాగై ఉపలక్ష్యతే. అక్కడే రాత్రి పగలని కాలం ఏముందంటే మొత్తం అంతా అందరూ కూడా విందులు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు చక్కని ఔషధులు, మంచి మంచి రసాలు, రసాయనాలు, ఎప్పుడు అన్నపానాదులు తింటూ ఉంటారు. దివ్యమైన పదార్థాలని సేవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు. మనం ఇక్కడేదో 100 ఏళ్ళు బతుకుతాం, 70 ఏళ్ళు బతుకుతాం అనుకోండి. దాంట్లో అనుభవించే కాలం 20 సంవత్సరాలే ఉంటుంది. వాళ్ళకి వేల కొలది సంవత్సరాలు అనుభవిస్తారు అక్కడ. ఇంకొకటండి, మనం తింటే రోగాలు వస్తాయి. గట్టిగా తింటే పడదు, ఆయాసము, లేకపోతే అనేక రకాల ఇబ్బందులు. అసలు వాళ్ళకి రోగాలే ఉండబట్టి అతలా లోకల్లో శరీరం ఇలా ముడతపడిపోవడం ఉండదట, జుట్టు నెరిసిపోవడం ఉండదట, వార్ధక్యం ఉండదట. అందరూ యౌవనవంతులే, ఆడ మగ అంతా యౌవనవంతులే. ఎంత బాగుంటుందో చూడండి. మరి ఎల్లప్పుడూ శరీర సౌందర్యం, ఆరోగ్యం, యౌవనంగా ఉంటారట. శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ పుణ్యాత్ములకి శ్రీమన్నారాయణుడి యొక్క చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రానికి తప్ప దేనికి భయపడరటండి వాళ్ళు. అంచేత అంత గొప్పవాళ్ళు అన్నారు. అంటే అసలు భయం అనేదే ఉండదు. శ్రీమన్నారాయణ యొక్క సుదర్శన చక్రం అయితే భయపడిపోతారట. నహి తేషాం కళ్యాణానాం ప్రభవతి కుతశ్చన మృత్యుర్విన భగవత్ తేజస చక్రాపదేశాత్.
ఆ విష్ణుమూర్తి చక్రానికి తప్పకి దేనికి కూడా వాళ్ళు భయపడరు. అక్కడ బలుడు అనేవాడు ఉన్నట్ట. వాడు 96 మాయలని సృష్టించేట. ఆ మాయా ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. అక్కడంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అన్నారు. ఆ విధంగా అతల లోకం స్వర్గతుల్యమై ఎంతో ప్రకాశిస్తుంది. భూమి కిందే ఉంటుందట ఈ అతల లోకం. ఈ అతల లోకానికి కింద వితల లోకం అని ఉంటుందట, రెండోది ఇది. ఈ అతల లోకానికి కింద వితల లోకము. ఇక్కడ మహాదేవుడు హాటకేశ్వరుడు అనే పేరుతో ఈ యొక్క భూతగణాలతో కూడినవాడి ఉంటాడు పరమేశ్వరుడు. సృష్టిని విస్తరించమని. సరే, ఇక్కడ పరమేశ్వరుడు గౌరీదేవి ఇద్దరు కూడా వైభవంగా ఉండడం చేత వారిద్దరూ కలిసి ఉండడంతో ఈ యొక్క వితల లోకాన్ని వారు సంరక్షిస్తూ ఉంటారట. అక్కడ వాయువుతో ప్రకాశించే అగ్ని ఉన్నది. ఈ అగ్ని ఏం చేసింది, అక్కడ జ్వలాన్ని, అంటే హాటిక అనే నది ఉన్నది అక్కడ. హాటిక అనే నదిని అగ్నిహోత్రుడు నీళ్లు తాగి పుక్కులించి ఇలా వదిలేసేటప్పటికీ బంగారం ఉత్పన్నమైందట. అక్కడ ఉన్నటువంటి సువర్ణాన్ని అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా హాటకులు, వాళ్ళు ఈ బంగారాన్ని ధరించి ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు. అదంతా కూడా పరమేశ్వరుడి యొక్క అధీనంలో ఉంటుంది ఈ యొక్క వితల లోకం. అతల, వితల, సుతల, ఇది మూడవదండి. ఇక్కడ చాలా గొప్పది. విరోచన కుమారుడైనటువంటి బలి చక్రవర్తి నివసిస్తూ ఉంటాడు ఈ సుతల లోకంలో. ఇక్కడ ఒక విషయం అన్నది మనం సామాన్యంగా తెలుసుకుందాం. బలి చక్రవర్తి వామనావతార చరిత్రలో వివరంగా తెలుసుకోవచ్చు. ఈ బలి చక్రవర్తి ముల్లోకాలకి అధిపతి అవ్వడం వలన ఇంద్రుడు తన పదవి పోయిందని శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించాడు. శ్రీమన్నారాయణుడు ఏం చేశాడంటే, సరేవయ్యా నీకు ఇంద్ర పదవి ఇస్తాను అని బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 పాదముల ద్వారా ఆయన అడగడం, ఆయన మొత్తం దానం చేయడం జరిగింది. ఆ దానాన్ని పుచ్చుకున్నాడు ఆయన. పుచ్చుకునేటప్పుడు శుక్రాచార్యుడు అన్నాడు, వచ్చినవాడు సామాన్యుడు కాదయ్యా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చాడు, మరి నిన్ను పాడు చేయడానికి వచ్చాడు, ఆయన బాగు చేయడానికి కాదు. అంచేత అవసరమైతే కొన్ని సందర్భాల్లో మాట మార్చచ్చు, ప్రాణాపాయ స్థితిలో మార్చచ్చు. మనం ఏదో వాగ్దానం చేస్తాం, ప్రాణాపాయం వస్తుంది, మానచ్చు. ఇలా కొన్ని సందర్భాల్లో స్త్రీ విషయంలో ఇలా కొన్ని చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, ఏ విషయంలో అయినా కుదరదు, నేను ఇస్తాను అనుకున్నప్పుడు ఇచ్చి తీరుతానని ఇచ్చేశాడు. గోదానాది దశదానాలు చేస్తాం. గోదానం అంటాం. గోవునేమో ఎవరో ఆయన ఆవు తోలుకొస్తాడు, మనం ధనం ఇస్తాం, అది అయిపోతుంది, అది పుణ్యం ఏం రాదట. భూదానం అంటాం. భూదాన ప్రత్యామ్నాయ అంటూ 100 రూపాయలు 500 చేతిలో పెడతాం. ఏంటంటే ఉపయోగం? అవి ఉపయోగం లేదండి. భూమిని దానం చేస్తే ఎంత భూమిని దానం చేసావో అంతకి 10 రెట్లు భూమి మనకు వస్తుందటండి. ఈ విషయం ఎంతమందికి తెలుసు? భాగవతంలో చెప్పిన విషయం. ఏమిటి? మీరిక్కడే చూడండి, బలి చక్రవర్తి తన భూమిని అంతా కూడా విష్ణుమూర్తికి ఇచ్చేశాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తీసుకున్నాడు. తీసుకుని ఇంతకంటే సంపదలు కలిగిన ఈ యొక్క సుతల లోకానికి అధిపతిని చేశాడు. సుతల లోకంలో గొప్ప సంపదలు ఉంటాయి. అటువంటి సంపదలు కలిగినటువంటి సుతల లోకంలో బలి చక్రవర్తి ప్రభువు. ఆయన కాంపౌండ్ వాళ్ళ మీద గద ఇచ్చుకుని ఈ మహానుభావుడు మహావిష్ణువు ఆ లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఒకసారి రావణాసురుడు ఈ సుతల లోకంలో బహు సంపదలు ఉన్నాయి, నేను అపహరిస్తానని చెప్పి అక్కడికి వచ్చేటప్పటికీ శ్రీమన్నారాయణుడు గద పుచ్చుకుని కాపలా కాస్తూ ఉన్నాడు కదండి ఈ సుతల లోకాన్ని. కాలుతో ఇలా అన్నట్ట. ఆయన కొన్ని లక్షల దూరం, యోజనాల దూరంలో పడ్డట్టు వెళ్ళి, ఎవడు? రావణాసురుడు. అయ్యి బాబోయ్, మనం దీన్ని ఓడించలేము, ఇక్కడ ఏం తెచ్చుకోలేమని ఈ సుతల లోకానికి రావణాసురుడు రాలేదట.
అంటే అంకిత భావంతో ఇచ్చిన మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు లాంటి వాడికి దానం చేశాడు. నేను భూమిని దానం చేశానండి, ఎవరో ఇల్లు కట్టుకుంటారంటే ఇచ్చారంటే అది కాదండి. సత్పాత్ర దానం చెయ్యాలి. సత్పాత్ర దానం ప్రత్యక్ష భూదానం చెయ్యాలి. భూమిని ఇవ్వాలి. పూర్వం ఇచ్చేవారు, కొంచెడు అడ్డుడు ఏదో అలా ఇచ్చేవారు. ఇప్పుడు అస్సలు ఎవరు ఒక గజం కూడా భూమి ఇవ్వరు. భూదానం ఎన్ని కోట్ల అధిపతులైనా సరే భూమిని దానం చేయరు. మరి వాళ్ళకి భూమి ఎలా వస్తుంది చెప్పండి? ఆ విధంగా శ్రీమన్నారాయణుడికి మన బలి చక్రవర్తి భూమిని దానం చేసాడు. నీళ్లు వదిలేడు. ఆయన కింద ఉంది విష్ణుమూర్తి చేయి, ఈయన చేయి పైన ఉంది. ఆ భూమిని దానం పట్టాడు. పట్టిన తర్వాత ఏం చేసాడో తెలుసా అండి? విష్ణుమూర్తి ఒంటరిగా ఉన్నాడని తను తీసుకెళ్ళి ఒక చోట బంధించాడు. బంధిస్తే ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎంతయ్యా అంటే బలి చక్రవర్తిని ఒక గుహలో బంధించేట. వరుణపాశంతో బంధించి ఓ పర్వత గుహలో ఒట్టేబెట్టాడు. ఏమీ లేవు ఆయన దగ్గర. సరే మొత్తం మీద ఆయన అనుకున్నాడు బలి చక్రవర్తి, ఎందుకయ్యా ఇంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు? ఇంద్రపదం కోసమే. ఆ విష్ణుమూర్తిని ఏమడాలి? మళ్ళా పునరావృత్తి రహిత సహిత విష్ణుపదం నాకు కావాలని అడగాలి. తుచ్చమైన ఈ భోగాల కోసమా? ఒక మన్వంతర కాలం ఉంటుంది ఈ పోస్టు. మన్వంతరం అయినప్పుడు ఈ పోస్ట్ పోతుంది. ఈ మన్వంతర కాలంలో ఈ యొక్క పదవి కోసం ఇంత ఇంత ఒడిగట్టాలా? మా తాత చాలా గొప్పవాడండి. ఎవరు? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపులని వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు తండ్రి. తండ్రిని సంహరించాడు విష్ణుమూర్తి. సంహరించి రాజ్యం తీసుకో అన్నాడు పిల్లవాడిని. చాలా చోట్ల పిల్లవాడికి పట్టాభిషేకం చేసినట్టు చూపిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఆ ప్రహ్లాదుడు రాజ్యాభిషిక్తుడు కాలేదు. నాకు రాజ్యం వద్దు, సదా ఎప్పుడూ నిన్ను స్మరించేట్లుగా నాకు వరం కావాలని అడిగాడు విష్ణుమూర్తిని. ఎలా? ఆయన తన తండ్రి రాజ్యం ప్రహ్లాదుడికి ఇస్తే ప్రహ్లాదుడు రాజ్యాన్ని స్వీకరించలేదట. ఎంచేత? నేను స్వీకరిస్తే భగవంతుడికి దూరం అయిపోతానేమో, భగవత్ సేవ చేయలేనేమో అని రాజ్యాన్ని స్వీకరించలేదు. భక్తులకు దాసునుగా చేసే వరాన్ని అడిగట్ట ఆయన. ఎవరు? ప్రహ్లాదుడు. విష్ణుమూర్తి ద్వారా ప్రహ్లాదుడు పొందాడు. చూసారా? మరి అడిగాడా ఈ రాజ్యం కావాలి, ఈ పదవి కావాలి, ఇవి కావాలని? ఏమీ అడగలేదు. ఇవన్నీ నాకొద్దు, భక్తుల్ని సేవ చేసుకునే భాగ్యం ఉంటే చాలు స్వామి అన్నాడు. ఈ విధంగా మన యొక్క సుతల లోకం విరోచనుడి యొక్క కుమారుడైనటువంటి బలి చక్రవర్తి అత్యద్భుతంగా పరిపాలించి సమస్తమైన సంపదల్ని అనుభవిస్తూ ఉన్నాడు ఈ యొక్క సుతల లోకం. ఈ సుతల లోకానికి కింద తలాతల లోకం అనే ఓ లోకం ఉన్నది. ఇక్కడ త్రిపురములకు అధిపతి, దానవులకు రాజు మయుడు అక్కడ నివసించేవాడు. పూర్వకాలం ముల్లోకాల్ని శాసించేటువంటి వాడు. అప్పుడు త్రిపురాసుర సంహారం అని పరమేశ్వరుడు సంహరించడం, తర్వాత అతడు పరమేశ్వరుడు భక్తుడడం, కాళ్ళు పట్టుకోవడం, ఇంకా అక్కడి నుంచి పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞానుసారం ఈ తలాతలము అనేది మయుడి చేతిలో ఉన్న ఆ మళ్ళా శివుని దయతో ఆ స్థానాన్ని పొందాడు. ఆ మాయా గురువు మహాదేవుడి రక్షణతో సదా అక్కడ నివసిస్తూ ఉన్నారట వాళ్ళు. ఆయన పేరు మానవుల రాజు మయుడు. ఈ తలాతల లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దాని కింద ఈ తలాతల లోకం కింద మహాతల లోకం అనే లోకం ఉన్నదట. మహాతలం. ఇక్కడ కద్రువ యొక్క సంతానం ఉంటారు. కద్రువ అంటే సర్పముల యొక్క సముదాయాలు ఉంటాయి. వాళ్ళకి చాలా కోపం ఎక్కువ. సర్పాలకు కోపం ఎక్కువ కదండి.
వాళ్ళు తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు అని మున్నగువారు వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. వీళ్ళెవరికి భయపడరు. ఎవరు? తక్షకుడు కానీ, కాళీయుడు కానీ, సుశేషుడు కానీ ఎవ్వరికి భయపడరు. కద్రువు యొక్క సంతానం మహాతళ లోకంలో నివసిస్తూ ఉంటారు. కానీ ఎవరికి భయపడతారు? ఒక్క గరుత్మంతుడికి భయపడతారు. మరి గరుత్మంతుడు పాములకి విరోధం కదండి. అని చెప్పి ఆ గరుత్మంతుడికి ఒక్కళ్ళకి మాత్రమే ఈ యొక్క మహాతళంలో ఉన్నటువంటి కద్రువ సంతానం అంతా కూడా బాధపడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అంచేత మరి ఆ మహాతళానికి కింద రసాతళము అని ఇంకోటి ఉందండి. ఇక్కడ పణులు అనే పేరు కలిగినటువంటి రాక్షసులు నివసిస్తూ ఉంటారు. వీళ్ళు కాలేయులు, హిరణ్యపురవాసులు అని ప్రసిద్ధి చెందుతూ ఉంటారట. అసలు వీళ్ళు పుట్టడమే బలంగా పుడతారటండి. చాలా సాహసం కలిగిన వారట. వీరు ఒక్క పాము బలము వల్లనే చాలా బలంతో కూడి ఉంటారు. ఇంద్రుడు అన్నా కాస్త భయం ఉంటుంది, విష్ణుమూర్తి అన్నా కూడా భయం ఉంటుందట వీరికి. అంచేత అటువంటి బలంతో ఉన్నటువంటి వారంతా కూడా ఈ రసాతలంలో నివసిస్తూ ఉంటారయ్యా. ఇంకా రసాతలం కింద పాతాళ లోకం అడుగునమాట ఆఖరిని. ఈ పాతాళ లోకం గురించి మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు సందర్భాల్లో మనం విన్నాం. శంఖుడు, కలికుడు, మహాశంకుడు, శ్వేతుడు, ధనంజయుడు మొదలైనటువంటి నాగజాతి వారంతా కూడా ఈ పాతాళ లోకంలో నివసిస్తూ ఉంటారు. వీళ్ళు పెద్ద పెద్ద పడగలు ఉంటాయి, పాము పడగలు, పెద్ద పడగలు. కొన్ని పాములకు ఒక పడగ, 10 పడగలు, 100, 1000, 10,000 పడగలు, ఇలా పెద్ద పెద్ద పడగలు ఉంటాయి. ఈ పడగల మీద మణులు ఉంటాయి. ఆ మణులతో ఈ పాతాళ లోకం అంతా కూడా ప్రకాశిస్తుందయ్యా అన్నారు. ఈ విధంగా భూమి కింద సప్తలోకాలు, ఆ సప్తలోకాలు ఎలా ఉంటాయి, అక్కడ ఎవరెవరు నివసిస్తున్నారు అని చెప్పి పరీక్షిత్తుకి శుక మహర్షి చెప్పాడు. ఎందు గురించి మనం అనుకున్నాం కూడా, ఈ లోకాలు ఇవన్నీ ఎందుకు స్మరించడం, ఎంతంత పరిధి ఉంటాయి, ఇవన్నీ మనకు అవసరమా అని మనం అనుకున్నాం. కానీ ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే, ఇవన్నీ వినడం అంటే మనం ప్రతి ప్రాణి, ప్రతి ప్రదేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అనే భావం ఒకటి. ఆయన మొత్తం అంతా ఎందుకు చెప్పారు? ఇంత పెద్దది, అయ్య బాబు ఇంత పెద్దదా అనిపిస్తుంది. ఆ పెద్దది ఎక్కడుంది? నాలోనే ఉందయ్యా. నేను ప్రతి వస్తువులో ఉన్నాను, ప్రతి ప్రాణిలో ఉన్నాను, అన్నిట్లో నేను ఉన్నాను అని చెప్పి ఆ స్వామి మనకి అందించినటువంటి ఈ సప్త లోకాల గురించి మనం తెలుసుకున్నాం. మరి రేపు అధ్యాయంలో మనం ఏ తప్పులు చేస్తే ఏ పాపాలు అనుభవించాలి అన్నది భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పారు. రేపు అధ్యాయం, ఎల్లుండి అధ్యాయాల్లో మనం చేసినటువంటి తప్పులకి ఏ ఏ శిక్షలు విధిస్తారు, ఎన్ని రకముల నరకాలు ఉన్నాయి. మనం ఎంత అనుకుంటాం, ఒకే నరకం అనుకుంటాం. ఒకే నరకం కాదు, ఏ తప్పు చేస్తే ఏ నరకం దగ్గరికి పెడతాం. యమధర్మరాజు ఎక్కడుంటాడు, మనల్ని ఏ విధంగా శిక్షిస్తారు, ఇవన్నీ విషయాలన్నీ కూడా రేపు ఎల్లుండి ఎపిసోడ్లో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ, ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి మా యూట్యూబ్ ఛానల్ పుల్లల సత్యనారాయణ అని ఉన్నది. తప్పకుండా మీరు ఆ కార్యక్రమాలని యూట్యూబ్ ఛానల్ చూడండి. దాంట్లో 1వ ఎపిసోడ్ నుంచి అన్ని ఎపిసోడ్లు మనం పెట్టాం. మీరు చూస్తూ పాతవ చూడకపోయినా చూడండి. మిగిలిన వాళ్ళు, మీ మిత్రులు, బంధువులందరికీ కూడా భాగవతం యొక్క వైశిష్ట్యాన్ని ఈ యొక్క వీడియోలు పంపించండి. మీకు ఏదైనా అభిప్రాయాలు ఉన్నట్లయితే మా కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు తప్పనిసరిగా వాటికి అక్కడ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వాటికి పరిష్కార మార్గం తప్పనిసరిగా చెప్తాం తెలిసినంత వరకు. అయితే మరి ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు మళ్ళా కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.